అన్నా జరుగు బాబా నమస్తే వాళ్ళు నిఖిల్ ఒక నిమిషం ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గానికి పెద్దలు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య గారు మరి ఇక్కడ మన నియోజకవర్గానికి మోటరైజ్డ్ ట్రై మోటార్ సైకిల్ని ఈరోజు పంచడందుకు మన నియోజకవర్గానికి వచ్చడం ముందుగా వారికి స్వాగతాన్ని పలుకుతూ మరి చాలా సంతోషం. వివరంగా వారి ఇందాక మీడియా మిత్రులకు అందరికీ చెప్పారు ఏ రకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు అండగా ఉంటుంది. గత ప్రభుత్వంలో ఏ రకంగా చిన్న చూపు నుంచి మేము వాళ్ళకి తగిన ఫండ్ మరి కేవలం 3 సంవత్సరాల లోపలనే దాదాపు 150 కోట్లతోనే మరి ఈరోజు మరి ఫండ్ని మరి పెట్టిండ్రు. కాబట్టి మరి ముఖ్యంగా దానికి వీరయ్య గారికి మరి అందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు మన నియోజకవర్గానికి దాదాపు 11 ట్రై మోటార్ వెహికల్ ఫిట్టెడ్ వెహికల్ని ట్రైసైకిల్ మోటార్ ఫిట్టెడ్ వెహికల్ దాంతోపాటు 1 బిజినెస్ ఆటో ఈరోజు పంచడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇందాక వీరయ్య గారు చాలా మంచి ఆలోచనతో మాకు సూచించారు. గ్రీవెన్స్ సెల్ ఇక్కడ ఉండి వికలాంగులకి హుజురాబాద్ నియోజకవర్గంలో 5 మండలాలు 2 పట్టణాలు ఉన్నాయి. దాంట్లో వికలాంగులకు ఎటువంటి సమస్యలు ఉన్నా అది ఏ సమస్యనే కావచ్చు వారు పర్సనల్గా గ్రీవెన్స్ తీసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేస్తారని చెప్పి ఏదైతే వారు మాకు హామీ ఇచ్చిండ్రో హుజురాబాద్ నియోజకవర్గ పక్షాన కాంగ్రెస్ పక్షాన వికలాంగులందరి పక్షాన మరి వారికి నేను పర్సనల్గా కృతజ్ఞతలు చెప్తూ మరి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు రానున్న రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతాయి అని ఇక వికలాంగులకు జరిగింది రాను అది ఇతర కార్పొరేషన్ల నుంచి కూడా చేసుకొని మన మరిన్ని ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి నేను తెలియజేస్తాను. ఇప్పుడు ఇదే కార్పొరేషన్కి 10 ఏళ్లలో 64 కోట్లు ఇచ్చారు. కానీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంవత్సరం 50 కోట్లు, 2వ సంవత్సరం 50 కోట్లు, 3వ సంవత్సరం 50 కోట్లు, మొత్తం 3 సంవత్సరంలోనే 150 కోట్లు కేటాయించి ఘన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు. ఇది మొదటి సంవత్సరంలో భాగంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. 2వ సంవత్సరాన్ని ఇంకో 2-3 నెలల్లో మనకి ఆ పరికరాలు కూడా వస్తాయి. కాబట్టి మరి వికలాంగులందరూ కూడా సంతోషంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.